హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు నో కర్రీస్, నథింగ్. కాకపోతే మీరు వండే ఏ టు జెడ్ ఏ కర్రీ వండినా కానీ పనికొచ్చే మసాలాలన్నీ చూపించేస్తాను ఇవాళ. సూపర్ స్వీట్ కదా, నాకు చాలా ఇష్టం అండి ఇట్లాంటివి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటము. ఆ కర్రీ వండగానే అది ఒక్కటే కొంచెం తీసుకొని కలుపుకొని కర్రీ ఖతం చేయటం. అది కూడా చాలా స్పెషల్ లుక్, టేస్ట్ అండ్ దెన్ ఫ్లేవర్ అన్నీ స్పెషల్గా వస్తాయి ఇందులో. సో హియర్ ఐ యామ్. ఫస్ట్ది నెంబర్ 1 ఏంటంటే నాకు చాలా ఇష్టమైన గ్రేవీ పేస్ట్. జనరల్గా మటన్ కానీ, చికెన్ కానీ, ఆలుగడ్డ కానీ, ములక్కాయ కానీ కొన్ని గ్రేవీ కర్రీస్ ఉంటాయి అన్నమాట. అందులో ఏమవుతుందంటే గ్రేవీ ఎక్కువ కావాలనిపిస్తుంది. అయితే నీళ్ళు పోస్తేనేమో పలచగా వస్తుంటుంది, గ్రేవీనేమో చిక్కగా అనిపించదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా చికెన్ కర్రీలో అద్భుతంగా ఉంటుంది, మటన్ గ్రేవీలో దద్దరెళ్ళిపోతుంది. ఇంక అండ మసాలా వాటిలైతే చెప్పక్కర్లా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పక్కకు పెట్టండి. ఓన్లీ గ్రేవీని ఎన్హాన్స్ చేయడానికి, గ్రేవీని చిక్కగా చేయడానికి పనికొచ్చేది ఇది. క్వాంటిటీస్తో సహా చూపిస్తాను ఇవాళ. ఒక 1 kg చికెన్ కండి ఇది నేను చూపించేది. కొబ్బరి ఈ ముక్కలు సరిపోతాయి. జీడిపప్పు ఇదిగోండి, ఇవి ఏమంటారు ఒక్కలు చెక్కలు, ఇవి సరిపోతాయి. అంటే పెద్ద జీడిపప్పులు అయితే కనుక 4-5. గసగసాలు 1 teaspoon, ఇది ఎనఫ్. అండ్ ఇది నానబెట్టిన బియ్యం. నేను బాస్మతి రైస్ వేసాను. మీరు బియ్యం మామూలు బియ్యం వేసుకోవచ్చు, బాస్మతి రైస్ వేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. అసలు గ్రేవీలో మీకు తెలుసో తెలీదో, పూర్వకాలంలో అందరూ కూడా గ్రేవీలో బియ్యపిండి చల్లేవాళ్ళు. మన అమ్మమ్మలు, నానమ్మలు. గ్రేవీ టేస్ట్ వచ్చేది, చిక్కగా వచ్చేది. ఇప్పుడు ఇది మన రెసిపీ. దీంట్లో అన్నిటికంటే క్వాంటిటీ వైజ్గా పచ్చి కొబ్బరి ఒక పిసరు ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత జీడిపప్పు, దాని తర్వాత బియ్యం, దాని తర్వాత గసగసాలు. అది గుర్తుపెట్టుకోండి చాలు. 1 2 3 4. దీన్ని గ్రైండ్ చేసి ముద్ద చేసుకొస్తాను. హియర్ ఐ యామ్. ఇది మన చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ, ఎనీ వెజిటబుల్ కుర్మా గ్రేవీ, ఎనీథింగ్ మసాలాలతో సంబంధం లేకుండా గ్రేవీ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి అండ్ గ్రేవీ యొక్క టెక్స్చర్ని అంటే కన్సిస్టెన్సీని పెంచడానికి పనికొస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. దీనికి సరిపడా నీళ్లు పోసుకోవటం, గ్రేవీలో ఇది వేసుకొని ఒక 10 నిమిషాల ముందు వేయండి. ఇది ఎనీ కర్రీ దింపే ముందు ఒక 10-12 నిమిషాల ముందు ఇది వేస్తే కనుక సూపర్ అంటే సూపర్. సో ఒక్కటే నిండుగా ఉంది, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ నేను చూపించబోతున్నాను పులుసు మసాలా. ఇదేంటంటే ఇందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అల్లము, కరివేపాకు, ఇంగువ, బెల్లము, ఎండుమిర్చి ఉంటాయి. ఇది ఎలా చేయాలి, దేని తర్వాత ఏది ఫ్రై చేయాలి, పులుసుకి ఎట్లాగా పొడి చేసి పెట్టుకోవాలి చూపిస్తాను. సో పెంక వేడెక్కగానే ధనియాలు వేసేస్తున్నాను. ఈ ధనియాలు ఇప్పుడు నేను చేయబోయే మసాలా కనీసం 4-5 పులుసుల్లోకి వస్తుంది. క్వాంటిటీ నేను చెప్పేది. మీరు జస్ట్ ఒక 2 teaspoons ఆఫ్ ఇది వేసుకుంటే చాలు, ఒక 1/2 kg పులుసుకి. ధనియాలు సగం వేగిన తర్వాత నేను ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను, అది కూడా తుంపి. ఇది ఏ పులుసులోకైనా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు ఏం చేయక్కర్లా, జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి, పులుసు పిండి వేసి అన్నీ చేసిన తర్వాత ఈ పొడి ఒక 2, కొంచెం పులుసు ఎక్కువ కావాలంటే 3 teaspoons ఎనఫ్. అందరు అడుగుతారు మిమ్మల్ని, అరే ఈ పులుసుకి ఇంత టేస్ట్ ఎలా వచ్చింది. కరివేపాకు కూడా వేసేసాను. మనం వడ్లు ఆరబోస్తుంటే వచ్చే చప్పుడేది. ఇందులో జీలకర్ర వేసేస్తున్నాను ఒక 2 teaspoons, ఆవాలు 1 teaspoon, మెంతులు 1.5 teaspoon. పులుసులు ఎప్పుడైనా కానీ మెంతులు ఆవాల కంటే కొంచెం ఒక పాత్ర ఎక్కువ తీసుకుంటాయి. నేనున్నా అని వచ్చేది ముందుకు వస్తుంది. పులుపుని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగి ఇన్హరెంట్ టేస్ట్ తీసుకురావాలంటే లిటిల్ చేయదు అది మెంతులు. అండ్ మీకు తెలిసి ఎన్ని విధాలుగా యూస్ఫుల్ మెంతులు అనేది. అద్భుత భాండాగారం అండి, అమృత భాండాగారం మన కిచెన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు పుట్ అల్లం. చిన్న అల్లం ముక్క వేసేస్తున్నా, ఒక 1-1.5 inch. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, చాలామందికి తెలియదు. సొంటి వేసుకోవచ్చు, సొంటి కన్నా కూడా అల్లం చాలా బాగుంటుంది. ఇది ఫ్రెష్, అది డ్రై. కట్టేస్తున్నాను, ఇంకా అయిపోయింది. దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా బెల్లం, ఒక 3 teaspoons బెల్లం, ఒక 1/2 teaspoon ఇంగువ యాడ్ చేసేటప్పుడు గ్రైండ్ చేయాలి. పొడి పొడిగానే ఉంచుకుందాం దీన్ని, ఇదేమీ పేస్ట్ అవ్వదు. దీన్ని సీసాలో పెట్టుకొని ఒక 4 పులుసులు వేసుకున్నాక తీసేయడం. ఎక్కువ చేసి పెట్టుకుని కూడా వేస్ట్ అండి. అందుకనే మన సైలాస్ కిచెన్లో ట్రిక్ మసాలాస్, ద రియల్ ఇండియన్ కిచెన్ మసాలాస్ అన్నీ మీకు 20 grams ఉంటాయి. సో దట్ ఆ ఫ్రెష్నెస్ని కాపాడటానికి అట్లా డిజైన్ చేసాం. లేకపోతే 200 grams ప్యాక్ ఒకటే పెట్టచ్చుగా. మిమ్మల్ని ఎక్కువ మళ్ళీ నో, ఫ్రెష్నెస్ ఉండాలి. ఇది కూడా అంతే, ఇంట్లో మీరు చేసి పెట్టుకోండి ఫ్రెష్గా. మళ్ళీ 1 week 10 days తర్వాత ఫ్రెష్గా చేయండి. సో పులుసు ఇది కూడా రెడీ అయిపోయిందో మన పులుసు పొడి. ఇది ఎన్ని పులుసుల్లోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. పప్పు పులుసు అవ్వచ్చు, చారు అవ్వచ్చు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు, ములక్కాయ పులుసు,
ఇంకా మీరు ఏ పులుసు పెట్టండి, చింతపండు వేసిన ప్రతి దాంట్లోకి ఇది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ బెల్లం ఇది సరిపోదు. మీరు 2 టీ స్పూన్స్ బెల్లం అనేది పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పడం నా ఉద్దేశము. మీరు ఎంత తింటారో స్వీట్ అంత బెల్లం వేసుకోండి. సూపర్ అంటే సూపర్. ఇంకా 4 ఖాళీ ఉన్నాయి, వచ్చేస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం, గ్రీన్ మసాలా చాలా బాగుంటుంది. గ్రీన్ మసాలా కూడా అసలు ఇందులో ఏం కావాలి, దేని తర్వాత ఏది యాజ్ ఇట్ ఈజ్ అండ్ దెన్ ఇందులో వేయాలి. 3 చూసేద్దాం రండి. గ్రీన్ మసాలాకి హియర్ ఐ యామ్. కొన్నిట్లో పచ్చి కారం వేస్తే గ్రీన్ కలర్లో కర్రీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటిలోకి ఈ కర్రీ ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు చారు చేసుకుంటున్నాము, ఈ మిక్స్చర్ చేసి పెరుగు చారులో కలిపి ఉడకనియండి, నెక్స్ట్ లెవెల్. మనం దాన్ని ఏమంటారు, అరటికాయ పచ్చి కొబ్బరి పెసరపప్పు కర్రీ చేస్తాము, దొండకాయతో చేస్తాము పెసరపప్పు పచ్చి కొబ్బరి వేసి. అండ్ దెన్ ఇట్లాంటి కర్రీస్లో గ్రీన్ కలర్లో కనిపించాలనుకునే కర్రీస్లో గ్రీన్ మసాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనికి పచ్చిమిర్చి 4-5 తీసుకుంటే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి, పచ్చి కొబ్బరి, జీలకర్ర, అల్లం. ఎక్కడ వెల్లుల్లి వేయట్లేదు చూసారా మీరు, వెల్లుల్లి అయితే తాలింపులో వేయండి, లేకపోతే సన్నగా తరిగి ఫ్రై చేసుకోవడానికి వేయండి అంతే. వీటిల్లో అయితే వెల్లుల్లి అవసరం లేదు. వెల్లుల్లి అవసరమని 2 మసాలాలు ఉన్నాయి, నెక్స్ట్ వస్తున్నాయి. సో ఇది కూడా అంతే, బియ్యం నానబెట్టింది, పచ్చిశనగపప్పు నానబెట్టింది పెట్టండి. ఇవి 2 ½ అవర్ టు 45 మినిట్స్ అన్న నానాలి. సో ఇదే కాంబినేషన్. ఫస్ట్ క్వాంటిటీనేమో నెంబర్ 1 ప్లేస్ పచ్చిమిర్చికి ఎక్కువ, ఒక 4-5. నెక్స్ట్ పచ్చి కొబ్బరికి ఇంకొంచెం తక్కువ, ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత ఈ 4 ఈక్వలే. కొంచెం అన్నిట్లోకి తక్కువ అంటే అల్లమే కొంచెం తగ్గించండి, లేకపోతే అల్లం ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది పచ్చికారాన్ని. అల్లం ఎలా ఉండాలంటే కూరలో ఉప్పు వేసినట్టు ఉండాలి తప్పితే ఉప్పులో కూర వేసినట్టు ఉండకూడదు. అట్లాగా గుర్తుపెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకుని వద్దాము. ఎందులో వేయాలనేది కూడా చెప్తా ఇప్పుడు నేను. దట్స్ ఆల్. గ్రీన్ మసాలా రెడీ. దీన్ని మంచిగా మీరు ఎనీ ఫ్రై చేసినప్పుడు కానీ కర్రీ చేసినప్పుడు కానీ, ముద్ద కూరలను చేస్తాం చూసారా, అటు ఫ్రై కాకుండా ఇటు గ్రేవీ కాకుండా కూర ముక్క చుట్టూ అంటులాగా ఉంటుంది, వాటిల్లోకి చాలా బాగుంటుంది. పచ్చికారం వేసి చేయాలనుకునే వాటిలో ఈ మసాలా వేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పచ్చికారం అంటే ఏంటో తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు, పచ్చిమిర్చి కారము. దాంతోపాటు ఇది ఈ మసాలాని కర్రీ క్వాంటిటీని బట్టి ఒక ½ కేజీ కర్రీలో అయితే 3 వాడచ్చు. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఒక 2 or 3 టీ స్పూన్స్ వేయండి, అందాజగా తెలిసిపోతుంది మీకు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ట్రస్ట్ మీ. ఇది బైంగన్ మసాలా అండి, దీనిలో ఫ్రై చేసేవి ఉన్నాయి, అందుకనే నేను ముందు చూపిద్దామని పెట్టాను. పల్లీలో సగం నువ్వులు తీసుకోవాలి, చింతపండు ఒక చిన్న ముద్ద, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిగడ్డ. ఇది బైంగన్ మసాలా అంటే మనకు జనరల్గా బగారా బైంగన్ అంటారు, గుత్తి వంకాయ పూర్ణంలోకి చేసేది. కానీ దాన్ని క్యాప్సికంతో చేయొచ్చు, టమాటోతో చేయొచ్చు, దీంతో చేయొచ్చు. నేను బీరకాయ మసాలా ఎగురని చేస్తాను, పెద్ద పెద్ద ముక్కలు కోసి. దీని కంటిన్యూషన్ అదే వీడియో ఉంది, చూడండి, చాలా బాగుంటుంది. ఈ మసాలాతో ఇంకేం చేయొచ్చు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక చుక్క నూనె వేసుకుంటున్నా. ఒక చుక్క అంటే చుక్క అనుకున్నాను, మా అత్తగారి భాష ఇది. అంటే ఎక్కువ కొంచెం అనేదాన్ని ఓ చుక్క పోయిరాదు, ఓ చెంచాడేయి అంటే జస్ట్ ఒక కర్రీ అట్లా అనమాట, అలా మాట్లాడేవారు, మేము నవ్వుకునేవాళ్ళం. ఉల్లిపాయ ఫస్ట్ వేసేస్తున్నాను. ఉల్లిపాయ కోసం ఇందులో ఆయిల్ వేయాలి, లేకపోతే అవసరం లేదు. ఈ మసాలాలన్నీ అండి మీ దగ్గర రెడీగా పెట్టుకుంటే ఈ 6 రకాల మసాలాలతోటి 600 రకాల కూరలు చేయొచ్చు ఈజీగా, అది కూడా చాలా టేస్టీగా. కాకపోతే ఏది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది మీకు నేనైతే కొన్ని చెప్పగలుగుతాను, కొన్ని మీకు ఎవెన్చువల్లీ అర్థమవుతాయి. ఇప్పుడు ఆలుగడ్డ ఒక్కటి తీసుకున్నామంటే ఈ 6 మసాలాలతోనే 6 రకాలు చేయొచ్చు ఆలుగడ్డతోని. అట్లా ఆలోచించండి, మీకు చాలా దొరుకుతాయి. ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఉల్లిగడ్డ, జస్ట్ దాని కలర్ చేంజ్ అయితే చాలు, ట్రాన్స్పరెంట్ అయినట్టు అనిపిస్తే చాలు, ఇంకా అవుతుంది. దీంట్లోనే మిగతా అన్నీ వేసేస్తున్నా. నెక్స్ట్ పల్లీలు, బైంగన్ మసాలా. ఇది టమాటా కర్రీ, చిన్న చెర్రీ టమాటాలు తీసుకొని వంకాయలు ఇట్లా 4 పక్షాల కింద కోసి దాన్ని విడగొట్టనివ్వద్దు, మామూలు పొడుగు వంకాయలతోనే చేస్తాను నేను. అదేసి నాకు పొడుగు వంకాయ అంత టేస్టీగా వేరే ఏది అనిపించదు. మళ్ళీ మువ్వంకాయ అంటారు చూసారా, ఆంధ్ర సైడ్ దొరుకుతుంది, అది మళ్ళీ చాలా బాగుంటుంది. మిగతా అన్ని ముళ్ళంకాయ ఇవన్నీ ఎక్కువ ఏదో ఒక సీజన్లోనో ఫస్ట్ క్రాప్ అయితే తప్పితే చేదు ఎక్కువ ఉంటాయి. అండ్ మన శైలాస్ కిచెన్లో పచ్చళ్ళు అన్నీ వచ్చేసినాయి, 25 రకాల పచ్చళ్ళు, 15 వెజ్ పచ్చళ్ళు, 10 నాన్ వెజ్ పచ్చళ్ళు దగ్గరుండి నేనే కలిపించి అందరితోనే ఒక 12 మంది మహిళల ఏమంటారు పనితనము, శక్తి అండ్ దెన్ త్యాగము అన్నీ కనిపిస్తున్నాయి. నేను త్యాగం అని ఎందుకంటానంటే కలిపేటప్పుడు కారము ఆయిల్ తక్కువ వేసింది, దీనికి నాకు గుట్ర వస్తుంది. ఇంకా అంత కారాలు, కారపొళ్ళు, అది ఇది ఎన్ని ఉంటాయి చెప్పండి. అండ్ అన్నిట్లో చేసాము, నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి పచ్చళ్ళు అన్నీ. ఇవాళ బొద్దుని కూడా కంద పచ్చడి మన దాంట్లో, దోస ఆవకాయ అండ్ దెన్ ఇంకొకటి టేస్ట్ చూసాను, ఉసిరికాయ చింతపండుతోటి, ట్రెడిషనల్ ఉసిరికాయ నాది. ఆ 3 ఫైనల్ చేసి ప్యాకింగ్ చేయమని చెప్పేసా. చాలా బాగా వచ్చినాయి పచ్చళ్ళు.
చాలండి, పల్లీలు వేగుతున్నాయి, ఇంకా వేగి ఉడుకుతాయి. నువ్వులు, పల్లీల్లో సగం నువ్వులు తీసుకోండి ఎప్పుడైనా. జీలకర్ర, నువ్వుల్లో 3వ వంతు జీలకర్ర. వెల్లుల్లి వేయించాల్సిన అవసరం లేదు, అసలు నూనె చుక్క ఉంది కాబట్టి నువ్వు సప్పుడు చేయట్లేదు, కానీ లేకపోతే చిటపట మొహం మీదకి వస్తుంది అది. చింతపండు కొంచెం వేస్తున్నాం, ఎత్తుకోండి. అయిపోయి దీన్ని మిక్సీ చేసుకొని వచ్చి మనం మంచిగా ఒక జార్లో స్టోర్ చేసుకుంటే కనీసం 2-3 బైంగన్ మసాలా కర్రీస్లోకి ఇది యూజ్ అవుతుంది. కట్టేస్తున్నాను వచ్చి, అన్నీ అయిపోయినాయి కదా మనవి, గ్రైండ్ చేసుకొస్తా. ఎరయా వచ్చేసా, ఇది కూడా అయిపోయింది. ఈ గంటలు పెట్టి అన్ని తిప్పులు తిప్పినా ఉత్తదేనండి. 2 వేళ్ళు పెట్టినామంటే మస్తు వస్తుంది ఇది. అందుకనే అంటారు సోకులు పడద్దు పని చూడు అని. నిజం, మనం స్టైల్గా ఎన్ని చేసినా వంటల్లో అమ్మ చేసినట్టు నాటుగా చేయండి, మస్తు ఉంటుంది టేస్ట్. ఇంతకు ముందుకి ఇప్పటికి నేను ఏం గమనించినానంటేనండి, అల్లుల్లో మార్పు ముఖ్యంగా, ఈవెన్ నాతో సహా అందరిలో ఈ జనరేషన్లో ముఖ్యంగా వచ్చింది. ఇంతకుముందు అమ్మకి ఓన్లీ ఫ్యామిలీ ఒక్కటే లోకం, ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా. దానివల్లే అమ్మకి అంత వాల్యూ ఉండేది చాలా. ఇప్పటితో పోలిస్తే తిట్టుకోవద్దు నన్ను, తన కెరియరు, తన హెల్త్, తన ఇష్టాలు, తన కోరికలు అమ్మకు ఉండే కాదు. కానీ ఇప్పుడు జనరేషను ఇంక్లూడింగ్ మీ అని నేను మరీ చెప్తున్నాను, మన గురించి కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన గురించి మనం కేర్ తీసుకోవాలి, మన ఇష్టాలకి వాల్యూ ఇవ్వాలి. అన్నీ చేస్తేనే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇస్తారు. నాకేంటి అనేది ఒకటి కొంచెం పెరిగింది. కొంతమందిలో స్వార్థ ప్రవృత్తిలాగా అనిపిస్తుంది, కొంతమంది నేనైతే బ్యాలెన్స్ చేస్తాను, నా ఇష్టాలకి ఫ్యామిలీకి బ్యాలెన్స్ చేస్తాను నేనైతే. అది సేఫ్ సైడ్ నన్ను అడిగితే. మనల్ని మనం మర్చిపోవటం ఎవరి కోసం చేస్తున్నట్టు ఎట్ సమ్ కాస్ట్. అందుకనే చూడండి 40 years తర్వాత, 35-40 తర్వాత లేడీస్ అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకంటూ లైఫ్లో ఏం మిగల్ల చాకరీ తప్పితే అని. సో ఆ టైంలో ఫ్రస్ట్రేట్ అయ్యే బదులు కొంచెం మన ఇష్టాలకి వాల్యూ ఇచ్చుకుంటూ బ్యాలెన్స్ చేస్తే అయిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కేవలం నేను, ఇంకా మిగతా ఎవరు అవసరం లేదన్నట్టు ఉంటారు. వాళ్ళతోనే కొంచెం ప్రాబ్లమే, ఏం కాదు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ప్రయారిటీ అనుకొని అర్థం చేసుకోవాలంతే. తిట్టడానికి ఆక్షేపించడానికి ఏం లేదు అక్కడ. పాతకాలం అమ్మలు త్యాగం చేసిన వాళ్ళకంటే అయితే నయమే వీళ్ళు, సరేనా? సో ఇది మన బైంగన్ మసాలా, 4 మసాలా. ఇది కనీసం 3-4 బైంగన్ కర్రీస్లోకి వస్తుంది. బైంగన్ అంటే నిజానికి వంకాయ, కానీ ఆ బైంగన్ మసాలాకు ఉన్న ప్రాముఖ్యత వేరు, ముఖ్యంగా ఇటు సైడు తెలంగాణ సైడ్లో. కానీ ఈ మసాలాని మీరు మంచి ఇగురు కాదు పులుసు కాదు అన్నట్టు కొన్ని చేస్తాం చూడండి మనం, గుమ్మడికాయ పులుసు, సొరకాయ పులుసు, ములక్కాయ పులుసు, వీటిల్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేయండి ఈసారి. సో ఈ 2 ఖాళీగా ఉన్నాయి. ఇదేమో ఆల్-ఇన్-వన్ మసాలా, ఇదేమో ఆల్-ఇన్-వన్ పౌడర్ మసాలా. ఈ 2 కూడా చూపించేస్తా. ఇదిగోండి ఆల్-ఇన్-వన్ మసాలా. ఇది కర్రీస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి ఉంటుంది కదా ఈ మసాలా. నెక్స్ట్ లెవెల్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడటానికి ఇంగ్రీడియంట్స్ చాలా కనిపిస్తాయి, బికాజ్ ఇవన్నీ మసాలాలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పుదీనా, టమాటా ఇట్లా కనిపిస్తాయి. నేను వేసేటప్పుడు చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుందండి. ఒక్కసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే ఇంక మనకి ఏ పని లేదు, ఏ మసాలా పని లేదు. చాలా చాలా బాగుంటుంది ఇది. ముఖ్యంగా చెప్పాను కదా బిర్యానీస్లో. నూనె కాగింది, ఫస్ట్ ఉల్లిపాయ వేసేయండి, అన్నీ వేగుతుంటాయండి, ప్రాబ్లం లేదు. ఒకేసారి వేసినా కానీ వేగటం ఉడకటం ఒకటేసారి జరుగుతుంది ఇక్కడ, కాబట్టి వేసేసుకోవచ్చు. నేను హై ఫ్లేమ్ మీద పెట్టేశాను. టమాటాలు ఒక పక్కన వేస్తున్నాను, ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర. క్వాంటిటీ చూస్తున్నారు కదా, ధనియాలు 3 teaspoons ఉంటే జీలకర్ర 1 teaspoon ఉంది. అల్లం 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి పెద్ద పెద్దవి ఒక పాయ అనుకోండి, పచ్చిమిరపకాయలు 5-6, పుదీనా మాత్రం మర్చిపోకండి, మంచిగా వేసుకోండి. బిర్యానీలోకి ఫస్ట్ వచ్చేదేంటి పుదీనా, ఇది. అండ్ దెన్ మసాలాలు చూడండి ఒకసారి. జీడిపప్పు వేస్తున్నాను ఒక 10, నల్ల యాలక తక్కువ వేయాల్సింది, మరీ చెప్తాను, నల్ల యాలక ఒకటే వేయండి. ఇది జాజికాయ, ఒక జాజికాయలో 1/4 ఉంది. ఇది ఎంత టేస్టో అంత డేంజర్ కూడా, కాబట్టి కొంచెం వేయండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. లవంగాలు ఒక 15, యాలుక్కాయలు ఒక 5-6, జాపత్రి ఒక 2-3 రెక్కలు, అనాస్ పువ్వు ఒకటే, మరాఠీ మొగ్గ ఒకటే, చెక్క 4-5. అయిపోయింది. ఎంత సింపులా, అన్నేసి ఎంత సింపుల్ అంటారా? దీని గ్రేవీ టేస్ట్ ఉంటుంది, దీన్ని మిక్సీ కొడితే దద్దరిల్లిపోద్ది అంతే. ఇప్పుడు సిమ్ చేస్తున్నాను, మీడియం ఫ్లేము. నేను మంచిగా ఫ్రై చేసి గ్రైండ్ చేయటమే. ఈ ఒక్క దాంట్లోనే నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను, అన్నీ ఉడికి వేగుతాయి అన్నమాట. దొన్నె బిర్యానీ చేయొచ్చు దీంతో. మీరు చెప్పాను కదా పచ్చళ్ళు అన్నీ వస్తున్నాయని, త్వరలో ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నీ కూడా వస్తాయి మీకు, ఈ పేస్ట్లు అన్నీ కూడా వస్తాయి మీ ఇంటి దాకా.
మరి వస్తున్నాయి కదా, మీరు అమ్ముతున్నారు కదా, మాకు సీక్రెట్స్ ఎందుకు రివీల్ చేస్తున్నారని మీరు అడగచ్చు. నాకు ఏదైనా సరే ముందు మీరు చేసుకోవటమే ఇష్టం. అందుకే నేను మన దగ్గర ఉన్న ప్రతి పచ్చడి నేను ఆల్రెడీ వీడియోస్లో చేసేసాను, చూడండి. చేసుకునే తీరిక లేని వాళ్ళు, క్వాలిటీతోనే తినాలనుకునే వాళ్ళు మాత్రం మన దగ్గర కొనొచ్చు అని చెప్పడం అంతే తప్పితే మీరు చేయండి, చేసి నలుగురికి పెట్టండి. అవకాశం ఉంటేనే, అవసరమైతేనే, వీలైతేనే కొనండి. సో చూడండి, మంచిగా అంత దగ్గరికి అయ్యి ఉడికినట్టు వేగినట్టు అయిందా, అయిపోయింది. కట్టేస్తున్నా. దీన్ని మిక్సీ కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వద్దాం. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా ఈ వేడి మీదనే. ఇంకా మీరు బిర్యానీలో ఏది వేయక్కర్లా, జస్ట్ లైట్గా ఒక యాలక లవంగా చెక్క మమ్మ అనిపించి బిర్యానీ ఆకేసి, చికెన్ లేకపోతే ప్లెయిన్ అనుకుంటే ఆలుగడ్డన ఏదన్నా వేసి ఈ పేస్ట్ వేసేసి తిప్పేసి రైస్ వేసి మూత పెట్టడమే. ఉప్పు కూడా కొంచెం ఉంది కాబట్టి నీళ్ళలో ఉప్పు చూసేసుకోండి. యమ్మ టేస్ట్ ఉంటుంది. వెజ్ బిర్యానీకైనా నాన్ వెజ్ బిర్యానీ ఎనీ కర్రీకి, చికెన్, మటన్, వెజ్, నాన్ వెజ్ ఎనీ కర్రీకి ఇంక్లూడింగ్ మసాలాతోనే వేసిన పేస్ట్ ఇది చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వేరే కర్రీస్లోనేమో దీన్ని 4 భాగాల కింద అంటే ఒక 3 టీ స్పూన్స్ ఒక కర్రీలో వేయండి. బిర్యానీలో అయితే మాత్రం 4 టీ స్పూన్స్. అంటే మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి కిలోకి ఎంత వేయాలి, అరకిలోకి ఎంత వేయాలి అనేది. యుల్ గెట్ టు నో వైల్ డూయింగ్. ఏందో ఇంగ్లీష్ వస్తుంది, వచ్చిరాను ఇంగ్లీష్. చలో గ్రైండ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా మగ్గిపోయింది. చలో ఇది కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటుంది ఇది మిక్స్చర్. మనం టమాటా వేయకపోతే గ్రీన్ కలర్లో ఉంటుంది, టమాటా వేస్తే ఇది ఉంటుంది. చెప్పాను కదా, దొన్నె బిర్యానీ మసాలాకి దీనికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. దొన్నె బిర్యానీ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇది మాత్రం రెగ్యులర్ బిర్యానీ మసాలానే అని మీరు అనుకోండి, సీక్రెట్ అనమాట. ఇది లేదంటే ఒక 2 kgs బిర్యానీకి సెట్ అయిపోతుంది. ఇది దీన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోండి. స్పాచులా తీసుకున్న కొంతలో కొంత బెటర్ అని కొంచెం నీట్గా వస్తుంది, కానీ ఏలే ఇంకా ఒక్కటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద సూపర్ పవర్. నాకు అన్నిట్లోకి నా ఫేవరెట్ ఏంటి అనేది లాస్ట్కి చెప్తాను, అంటే ఏది బాగా వాడతాను అనేది లాస్ట్కి చెప్తాను. సో హియర్ కమ్స్ పౌడర్ మసాలాతో వస్తాను. చాలా బాగుంటుంది కర్రీస్ అన్నిట్లో ఇట్లా పౌడర్లా చల్లుకోవటానికి. చేసేద్దాం. బేసిక్గా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. మనం రెగ్యులర్గా మనం కూరల్లో వేసుకునే కారం, మన సైలాస్ కిచెన్ ప్రీమియం చిల్లీ పౌడర్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగా ఉన్నాయి ఇందులో, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి. దీంతో మనం పౌడర్ కొట్టుకొని పెట్టుకోవాలి. దాన్ని మనం కూర కారం యూజ్ చేస్తాం. అందులో కొన్ని ఎక్కువ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. బేసిక్గా అయితే ఇవి యూజ్ చేసి మీరు చేయొచ్చు, చాలా బాగుంటుంది. అందులో ఇవి అట్లా కొన్ని లేవు. నువ్వులు, పల్లీలు అన్నిట్లో బాగోవండి. ఆ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడే వేసుకోవాలి. అగ్గిపెట్టి ఏంటంటే లైటర్ ఖరాబ్ అయింది. ఇందాక మసాలాలో టమాటాలు మిగిలి తినేస్తున్నా. సో కారాన్ని ఏం టచ్ చేయట్లేదు నేను. ఇవి ఫ్రై చేసుకుంటాను. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. 6 టీ స్పూన్స్ ధనియాలు అయితే 3 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు, ఆల్ ఇన్ వన్ పొడి. మనము సైలాస్ కిచెన్ కార్ఖానాలో ఫ్రై చేసేటప్పుడు కల్పం, ధనియాలు సపరేట్గా వేయిస్తాం, పచ్చిశనగ ఎక్కువ క్వాంటిటీస్లో కదా. దేనికి అది మనం కొంచెం కొంచెం కాబట్టి విడివిడిగా వేయించడం టైం పడుతుంది కాబట్టి ఇంట్లో ఇట్లా చేస్తాము. అన్నీ సపరేట్గా ఏ కలర్ ఎంత రావాలో చెక్ చేసుకొని మరి వేయిస్తాం. చాలా శ్రద్ధగా చేస్తున్న పని అది. తప్పులు జరగవు, నెగిటివ్ కామెంట్స్ లేవు. అందరికీ నచ్చేసిందని చెప్పను. జివాగో రుచి పుర్రెకో బుద్ధి. నేను ఎవరినన్నా డిసైడ్ చేయడానికి. కానీ చాలామంది 95% మంది వెరీ సాటిస్ఫైడ్. ఒక 5% మేబీ వాళ్ళ ప్యాలెట్కి ఈ టేస్ట్ ఏమైనా నచ్చకపోతే తప్పితే వేరే ఏ ఇది లేదు. టైం దొరికినప్పుడల్లా ఇట్లాగా మీరు టమాటాలు కోసినప్పుడల్లా ఒక 2 టమాటాలు, దోసకాయ ఉన్నప్పుడల్లా కొంచెం దోసకాయ, క్యారెట్, ఫ్రూట్స్ ఎవ్రీడే తింటుండండి. గుడ్ ఫుడ్ అది. నాకు మంచి స్మెల్ స్టార్ట్ అయింది. మీకు స్టార్ట్ అయిందా? ఈ టైంలో మిగతా వేసేస్తున్నాను. లవంగా, చెక్క, కొద్దిగా మెంతులు బాగా తగ్గించాను. ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్. చేత్తో తింటే మీరు మళ్ళీ ఆతేది చేత్తో తింటున్నారు అది ఇది అంటారని మళ్ళీ తెచ్చుకున్నానండి. కట్టేస్తున్నాను. వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి ఏం వేగక్కర్లేదు, పచ్చిదే. జస్ట్ ఉంటే కరివేపాకు వేయండి. నా దగ్గర డ్రైడ్ కరివేపాకే ఉంది, ఆల్రెడీ డ్రైడ్. శీతాకాలం పెద్దగా దొరకట్లేదండి మంచి కరివేపాకు. చలికి పాపం అది కూడా ఏమవుతుందో మరి నాకు తెలియదు. నేను మన కూరకారంలో సొంటి ఇంకా చాలా వేస్తాను. చాలా బాగుంది మన కూరకారం. ఒక లెవెల్లో అందరినీ ఆకట్టుకొని అందరి ఇళ్లల్లో తలలో నాలుకలాగా వెలుగుతుంది. దాన్ని కాంపన్సేట్ చేస్తుందని చెప్పను, కానీ దీంతో చాలా టేస్ట్ వస్తుంది. కొన్ని డ్రై పౌడర్స్ మీకు దొరకవండి, అందుకని నేను అన్నీ చెప్పలేను. చాలు ఇది గ్రైండ్ చేసుకునే ముందు ఈ పొడి వేసుకొని గ్రైండ్ చేసుకొని వస్తా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పౌడర్ వచ్చేసిందో. ఇట్లా పొడి పొడిగా ఉంటుంది. టెక్స్చర్ చూసారు ఎంత బాగుందో. పొడులు ఉన్నాయి కదా అన్నీ. హియర్ ఇట్ ఈస్. కొంచెం కింద పడింది.
క్లీన్ చేసిందే కదా ఏం కాదు. సో మన 6 రకాల మసాలాలు వచ్చేసినాయి. ఫుల్ఫిల్డ్ ఇప్పుడు హ్యాపీయా? సో దీంతో మీరు మిరాకిల్స్ సృష్టించవచ్చండి లిటరల్లీ. ఇది కొన్నిట్లో ఇది కొన్నిట్లో ఇది కొన్నిట్లో ఇది కొన్నిట్లో ఇది కొన్నిట్లో ఇది దేనికి అదే యూనిక్ ఉంటాయి. మీరు దీన్ని మీ క్రియేటివ్ బుర్రను ఉపయోగించి అబ్బాయి ఈ కర్రీలో ఆ పొడేస్తే బాగుంటుందా, ఇవైతే నా మాటని చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. ఇది ఒక్కటే కొంచెం నిల్వ ఉండదండి ఒక 1 వీక్కి మించి. మిగతా అన్నీ కూడా మీకు 10 days 15 days ఉంటాయి. ఈ పొడులు అయితే కనుక ఆరామ్సే మీకు 1 month కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఇవి కొంచెం ఇది ఒకటే స్మెల్ వస్తుంది, పచ్చి కొబ్బరి ఉంది కదా. అండ్ గ్రీన్ పచ్చడి పర్వాలేదు, పచ్చిమిరపకాయలతో అది కాంపన్సేట్ అవుతుంది, ఇది అవ్వదు. కాబట్టి దీన్ని కొంచెం ఫ్రీజర్లో అట్లా పెట్టుకోండి. మిగతా అన్ని 1 month కూడా ఏం కాదు ఉంటుంది. తీసి కొంచెం కొంచెం వేస్తుంటే ఇట్లా మీ చేతిలో మంత్రదండం తీసినట్టే అనమాట. చెయ్యండి రకరకాల కర్రీస్లు. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా వీటితోనే చేస్తాను నేను, చూస్తూ ఉండండి. దేన్ని ఎందులో వాడుతున్నాను అనేది క్లియర్గా చెప్తాను. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.